నిన్న గురువుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సర్కార్ ఏం చెప్తుందనంటే విద్యకే మేము ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం అని చెప్పి రవీంద్ర భారతిలో జరిగినటువంటి దాంట్లో కార్యక్రమంలో పోయి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్నాడు. మరి నిన్నటి రోజున ఏం జరిగిందో చూడండి. గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర, బాసరా ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఉద్యమాలు, ఆందోళనకు దిగిన 2000 మంది స్టూడెంట్స్. బాసరా ట్రిపుల్ ఐటీలో 2000 మంది స్టూడెంట్స్ ఆడికొచ్చి ధర్నా చేస్తా ఉన్నారు 17 డిమాండ్ల కోసం. మా హాస్టల్లో వసతులు చక్కగా లేవండి బాబు, చక్కగా చేయండి అని చెప్తుంటే గురుకులాలకు సంబంధించినటువంటి 2000 మంది టీచర్లను ఒకేసారి తొలగిస్తా ఉన్నారు. మరి విద్యకి ఇది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్ట, మరి తగ్గిస్తున్నట్ట? చెప్పేది ఒకటైతున్నది, చేసేది ఒకటైతున్నది. గత 5-6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్టయితే గురుకుల విద్యార్థులు కానీ ప్రభుత్వ హాస్టళ్లలో కానీ ఎంతో మంది అనారోగ్యానికి గురయ్యారు. కొంతమంది పిల్లలైతే గురుకులాలలో ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ కరెక్ట్గా ఇక టీచర్లందరినీ కూర్చోబెట్టుకొని గురు దినోత్సవం రోజు విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి మేమే ఉద్ధరించేస్తున్నామని చెప్పి చెప్తున్నాడు. మరి ఇక్కడ సారు మరి మాటల వరకేనా పరిమితమని అడుగుతా ఉన్నాం. ఇగో విద్యా సంవత్సరం మధ్యలో రేవంత్ సర్కార్ నిర్ణయం. రోడ్డున పడ్డ ఉపాధ్యాయులు, లెక్చరర్ల కుటుంబాలు, గురువుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున విద్యార్థుల ఆందోళన. గచ్చిబౌలి గౌలిదొడ్డిలో ఘటన, పాత స్టాఫ్ను వెనక్కి పిలవాలని డిమాండ్. మా చదువులకు ఆటంకం కలిగించొద్దు. స్పోర్ట్స్ అకాడమీల రద్దుపైన ఆగ్రహం. ఒకవైపు క్రీడా యూనివర్సిటీ స్థాపిస్తున్నట్టు గొప్పలు, మరోవైపు క్రీడా అకాడమీల రద్దు. ఇక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీలు మొత్తాన్ని రద్దు చేస్తున్నాడు సార్ అక్కడ స్పోర్ట్స్ అకాడమీలను. కానీ మేము స్పోర్ట్స్ ఎక్కువగా కూడా ముందుకు తీసుకుపోతున్నాం, ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. కాకపోతే పరిస్థితి ఇట్లున్నది. 17 డిమాండ్ల సాధన కోసం భారీ ర్యాలీ, సమస్యల పరిష్కారం కోసం డిమాండ్. ప్రభుత్వం దిగి రాకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా 2000 మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులందరూ కూడా చూడండి రోడ్డు మీదకి వచ్చారు. నిన్ననే బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు మరోసారి నిరసన గలం విలిపించారు. సుమారు 2000 మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. రెగ్యులర్ వీసీ నియామకం, హాస్టల్ గదుల్లో, మెస్సుల్లో, విద్యాబోధనలో ఎదుర్కొంటున్న సమస్యలపై గలమెత్తారు. తమ డిమాండ్ల సాధన కోసం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేదంటే నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పి విద్యార్థులు హెచ్చరించారు. క్యాంపస్లో సరైన వసతులు కల్పించాలని చెప్పి నినాదాలు చేసిరు. ట్రిపుల్ ఐటీలు అట్లే ఉన్నాయి, ప్రభుత్వ హాస్టల్ అట్లే ఉన్నాయి, గురుకుల హాస్టల్ అట్లనే ఉన్నాయి. ఈ ప్రైవేటు స్కూళ్ళల్లో ప్రైవేటు విద్యా వ్యవస్థ మొత్తం దందా ఎక్కువైపోయింది. వీటన్నిటిని నియంత్రించాల్సినటువంటి ప్రభుత్వం మాత్రానికి ఏదో ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఇక విద్యా వ్యవస్థ అయితే విద్యా వ్యవస్థ దగ్గరికి పోయి విద్యా వ్యవస్థనే మేము ఎక్కువగా పటిష్టం చేస్తా ఉన్నాం. వైద్య వ్యవస్థ వైద్యానికైతే వైద్య శాఖ దగ్గరికి వెళ్ళి మేము వైద్యకి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తా ఉన్నాం. మాటలు చెప్తే చేతలు లేనటువంటి ప్రభుత్వం కనపడతా ఉంది. ఇగో గత ప్రభుత్వం పట్టించుకోలేదట. విద్యా సంస్థలకు ఉచిత కరెంటు ఇస్తాం, 120 కోట్లతో శానిటైజేషన్ పనులు చేస్తున్నాం. పనికి చదువుకు పొంతన లేదు. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రవీంద్ర భారతిలో గురు పూజోత్సవం కార్యక్రమం జరిగితే సారు పోయి 41 మంది ఉత్తమ టీచర్లకు కూడా అవార్డులు ఇచ్చిండు. కానీ వ్యవస్థను మార్చేస్తామని చెప్తున్నటువంటి బట్టి గారు మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం ఇంటి గడప కూడా దాటడం లేదు. 100కి 100% నిజం. ఇది మనం కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, హాస్టల్లో చదువుకునేటటువంటి విద్యార్థులే చెప్తున్నారు. చక్క బళ్ళులు పడుతున్నాయి, తొండలు పడుతున్నాయి, కనీస వస్తువులు కూడా చక్కగా లేనటువంటి పరిస్థితి ఉన్నది. వీటిని బాగు చేయాలండి. ఫస్ట్ వీటన్నిటిని సరి చేయాలి. గురుకులాలంటేనే మంచి విద్య ఉంటుంది, పిల్లోడు బాగుపడతాడని చెప్పి గురుకులాలు ఉంటే వాటన్నిటిని కూడా తీసివేయాలి. మరి గత ప్రభుత్వం పెట్టిందా? గురుకులాలు ఎవరు పెట్టిర్రు? గురుకులాలలో ఎంతమంది చదువుకున్నారు? ఒకేసారి 2000 మంది టీచర్లను తొలగిస్తే అది ఈ సంవత్సరం విద్యా సంవత్సరం మధ్యలోకి వచ్చిన తర్వాత ఈ ముచ్చట్లని సమాధానం చెప్పాలా. మైకుల ముందు వచ్చి మేమే అన్ని చేసేస్తున్నాం, మేమే అన్ని ఇది చేస్తున్నాం అనేది కాదు. ఇవన్నీ కావాలని చేస్తున్నారా, లేకపోతే ఎవరైనా కావాలని చెప్పిస్తున్నారా? 2000 మంది స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చిర్రండి గురు పూజోత్సవం రోజే. అన్ని హాస్టళ్లలో అట్లే పరిస్థితి ఉన్నది. మాటలు మాత్రానికి ఆపాలి. మాటలు ఆపి చేతలలో ఎంతవరకు చేయగలుగుతారో ఇగో అంత చేసేటటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి.